నమస్తే. నమస్తే. డైలీ కంపల్సరీ అయినా వాకింగ్ కంపల్సరీ. అవునా? ఓకే. శ్రీనివాస్. సో ఎట్లా ఉంది? మార్పు వచ్చింది, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఎట్లా ఉందన్న రేవంత్ పరిపాలన? మంచిగా లేదబ్బా, మంచిగా లేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు అయితే ఒక్కటే బస్సుది నడుస్తుంది, మిగతా అంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేస్తామని వస్తాడు. అది కూడా సెంట్రల్లో వచ్చేటట్టు లేదు కాబట్టి అవి క్లోజ్ ఎక్కడికక్కడికి. మోడీ ఇస్ ద బెస్ట్ అబ్బా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, 14 సీట్లలో గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. అవునబ్బా, 14 సీట్లు ఇక్కడ గెలుస్తాడు, ఓకే. మిగతా వాటిల్లో పోయినట్టే కదా. అక్కడ గవర్నమెంట్ అయితే ఫామ్ కదా, సెంట్రల్లో ఫామ్ కాదు కదా. అట్లాంటప్పుడు 14 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తాడు ఈయన? ఏ విధంగా అమలు చేస్తాడు? అసలే లోడ్ బడ్జెట్. అప్పుడు ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిపోయాడు కేసీఆర్. ఈయనే వచ్చి మళ్ళీ అప్పులు చేస్తాడు, ఎక్కంచెలు చేస్తాడు మిగతాయి. ఈ కేసీఆర్ ఆగం చేసిండు 10 ఏళ్ల కాలం పాటు, కొంత టైం కావాలంటావు. ఎంత టైము? అట్లాంటప్పుడు ఈ హామీలు ఇవ్వద్దు కదా. హామీలు ఇచ్చి జనాలను మోసం చేసినట్టే కదా. గద్దెనెక్కాలంటే హామీలు ఇచ్చిండు, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిండు, చేసిండు. జనాలు అయితే ఆశ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రైతు బంధు కూడా పర్లేదు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు చూసి కాంగ్రెస్ పార్టీ కోటేసిరా? లేదు, అట్లా లేదు. కాకపోతే మార్పు కావాలని, కేసీఆర్ మార్పు చేయాలని వేసినాము. ఈయన గ్యారంటీలు అని చెప్పి జనాలను మభ్యపెట్టి వేయించుకున్నాడు. ఆఖరికి బొక్క బొర్లా పడ్డాడు. ఓకే. ఇక్కడ మీ పార్లమెంట్ పదిలో 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. అందుబాటులో ఉంటురా ఏమన్నా అప్పటితో పోల్చుకుంటే? ఇప్పుడు ఈ 3 months 4 months వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుడే అవుతుంది. వాళ్ళ అడ్జస్ట్మెంట్లు, వాళ్ళు కథ తిరుగుడు. మొన్నదానికి అసెంబ్లీ సమావేశాలు అయినాయి, అటు ఇటు అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అందుబాటులో కూడా ఉంటలేరు. ఓకే. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 3 అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. కడియం కావ్య, ఆరూరి రమేష్, ఇంకొక ఆయన సుధీర్ కుమార్. ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎంపీగా? ఆరూరి రమేష్, మోడీ సెంట్రల్. అంతే. అంటే మోదీ కోసం ఆరూరి రమేష్ అంటురా? అంతే, మోదీ కోసం ఆరూరి రమేష్. వీళ్ళు కడియం కావ్య మాజీ మంత్రి, ఆయన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు. ఆమెకేం అవకాశం ఉండదా? అవకాశం ఉండదు, నా దృష్టిలో అవకాశం ఉండదు. ఓకే. అది ఈయన సుధీర్ కుమార్ అసలు ఆ పర్సన్ ఎవరో తెలియదు ఇంతవరకు. అంతే. ఓకే. బీజేపీ గెలుస్తుంది అయితే? డెఫినెట్లీ 100%, 100కి 200% బీజేపీ సెంట్రల్.